రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందట. ఇక జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కూడా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం. తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లు క్లియరు, త్వరలో దాదాపు 300 కోట్ల కూడా రిలీజు. జూన్ 2 నుంచి రాజు యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ, ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమని టాక్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలంటూ ఆలోచన. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. జూన్ 2 చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తున్నది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేస్తుండడం, జూన్ 2 నుంచి రాజు యువ వికాసం స్కీమ్ ప్రారంభిస్తుండడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలంటూ నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమేనని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఇప్పటికే జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలోనే భాగమంటూ రాజకీయ అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు సర్కారు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఇక ఎన్నికల తేదీపై 3 ప్రతిపాదనట. ఒకటి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అన్న ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలని దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలను అందజేసినట్టుగా తెలుస్తున్నది. జూన్ చివరిలో జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్స్ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాల సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్, రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్గా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మరి పోటీ చేసేందుకు ఉన్నటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి యువకులు ఎవరైనా సరే మరి ఎన్నికలకు సర్వం సిద్ధంగా అండి. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వరుసగా ఎన్నికల పండగ వాతావరణం తెలంగాణ పల్లెల్లో ఉండబోతుంది. మొదట పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మొదట పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఇక మున్సిపాలిటీ ఎన్నికలు వరుసగా 4 ఎన్నికలకైతే మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జూన్ చివరి వారం జూలై మొదటి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్ బిల్లులన్నీ సర్పంచులకు సంబంధించిన 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు 153 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇక రేషన్ కార్డుల మంజూరుకు, ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశానికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజు యువ వికాసము, ఇవన్నీ కూడా జూన్ మొదటి వారంలో మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి జూన్ ఎండింగ్లో అంటే ఒక 20-30 రోజుల పాటు ఇవన్నీ ప్రజల్లో ప్రచారం చేసుకొని మరి జూన్ ఎండింగ్ జూలై మొదటి వారంలో లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పోతున్నది. ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తుల విషయంలో మరి అధికారికంగా కావాల్సినటువంటి ఏవైతే ఆ యొక్క మిషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, మరి ఈ యొక్క ఓటర్లు ఓటు వేసేటటువంటి ఒక సీట్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టింది. జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం పలానా షెడ్యూల్ పెట్టండి అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల సంఘం షెడ్యూల్ని ఖరారు చేసి గుర్తులని కేటాయించి మరి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. బట్ క్లియర్గా జూన్ 2వ వారం లేదా 3వ వారంలో మాత్రం ఇక సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. జూలై మొదటి వారం ఎండింగ్ లోపు ఇక ఎన్నికలని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. వరుస ఎన్నికలతో బిజీ కాబోతున్నాయి తెలంగాణ పల్లెలన్నీ కూడా. టైటిల్ పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా. తెలంగాణ పల్లెలన్నీ వరుస ఎన్నికలతో బిజీ కాబోతున్నాయి. పంచాయతీ